సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈషా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ. ఈషా రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి టీజర్ బయటకు వచ్చింది. మంచి అటెన్షన్ తీసుకుంది. టీజరే భయపెట్టేస్తుంది. మామూలు చిల్స్, మామూలు థ్రిల్స్ కావు. స్పెషల్ గా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కొన్ని కార్స్ అయిన హారర్ ఫిల్మ్ వచ్చి చాలా రోజులు అవుతుంది. తెలుగులో స్ట్రైట్ గా తెలుగులో, ఇంగ్లీష్ లో వస్తానే ఉన్నాయి. అన్నవెల్ కి ఇక్కడ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిన విషయమే. కంజూరింగ్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిన విషయమే. ఆ మాదిరి సినిమాలు తెలుగులో తక్కువగా వస్తా ఉంటాయి. ఆ జోనర్ కి, హారర్ ఫిల్మ్స్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది తెలుగులో కూడా. వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి, ఫుల్ గా థ్రిల్ అయిపోవడానికి, ఫుల్ గా చిల్ అయిపోవడానికి, బేభత్సంగా భయపడిపోవడానికి అవసరమైన స్టఫ్ ఈ సినిమాలో ఉంది అని అనిపిస్తుంది. టీజర్ చూస్తేనే ఆ ఇంపాక్ట్ కనిపించింది. అవసరం, హారర్ ఫిల్మ్స్ కూడా అవసరం. ఆ లోటుని ఈ సినిమా తీర్చబోతుంది అన్న ఫీలింగ్ కనపడుతుంది టీజర్ చూసిన తర్వాత. లేటెస్ట్ గా బయటకు వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత, ట్రైలర్ అయితే మాత్రం టీజర్ కు మించి భయపెట్టిందనే చెప్పాలి. మీకు తెలియని, మీరు ఊహించడానికి భయమేసే చీకటి ప్రపంచం ఇంకొకటి ఉంది. ట్రైలర్ లోనే భయం సాలిడ్ గా కనపడుతుంది. ఆ హారర్ షాట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ సౌండింగ్ మామూలుగా భయపెట్టట్లేదు. మంచి కిక్ వస్తుంది. ఒక పర్ఫెక్ట్ హారర్ థ్రిల్లర్ ని చూడబోతున్నాం అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడే. సెటప్ బాగుంది. మంచిగా డీటెయిల్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే పెట్టారు. ట్రైలర్ లో ఫేక్ గురువుల్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఒక గ్రూప్ వచ్చారు. కానీ వాళ్ళ కోసం స్పిరిట్స్ వేరే ప్లాన్స్ రెడీ చేసి పెట్టాయి. గట్టిగానే రెడీ చేసి పెట్టాయి. ఆత్మలు లేవు అని వాళ్ళు అంటున్నారు. ఉన్నాయి అని బలంగా నిరూపించబోతున్నారు. అక్కడ ఉన్న నలుగురికే కాదు, ఆడియన్స్ అందరికీ కూడా ఆత్మలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, అవి భయంకరంగా రియాక్ట్ అవుతాయి, బేభత్సంగా టెర్రర్ పుట్టిస్తాయి అని అందరూ నమ్మేట్టు ఈ సినిమా చేయబోతున్నాయని అర్థం అవుతుంది. భూమి మీద బతుకున్న వాళ్ళకే కానీ చనిపోయిన వాళ్ళకి చోటు లేదు అన్నట్టు ఈ ట్రైలర్ ని మొదలు పెట్టారు. కానీ ఆ తర్వాత మారింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మారింది. డెడ్ పీపుల్ కూడా స్కోప్ ఉంది ఈ భూమి మీద ఉండటానికి. అలా ఉన్న వాళ్ళు ఊరకనే ఉండరు. చేయాల్సిన మాస్ జాతర వేరే రకంగా చేస్తూ ఉంటారు అని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తో, ఇంట్రెస్టింగ్ షార్ట్స్ తో చూపెట్టుకుంటూ వచ్చారు. మయం మధు ఆయన ఎక్కువ భయపెడుతున్నారు. ఆయన పర్ఫార్మెన్స్ స్పెషల్ గా కనిపిస్తుంది. ఆయన చూస్తుంటే మాంత్రికుల్లా ఉన్నాడు, కానీ ఆయనకే దెయ్యాలు ఆవహించి ఆయన చేత ఒక స్పెషల్ రచ్చ చేపించబోతున్నాయని అర్థమవుతుంది. ఆయన భయపెట్టేస్తున్నాడు, బేభత్సంగా భయపెట్టేస్తున్నాడు. ఆ తర్వాత దెయ్యాలకు సంబంధించిన గెటప్స్, ఆ కెమెరా షాట్స్, ఆ లైటింగ్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ధ్రువ్ గట్టిగా భయపెట్టేస్తున్నాడు తన సౌండింగ్ తో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైనింగ్ టెరిఫిక్ ఉన్నాయి. హారర్ మూవీ ఇంపాక్ట్ ని సాలిడ్ గా పెంచుతున్నాయి. టీజర్ అయిపోయిన తర్వాత కూడా ఆ సౌండింగ్స్ గుర్తొచ్చి భయపెడుతున్నాయి. అంత బాగుంది ఇంపాక్ట్. ఖచ్చితంగా థియేటర్ లో టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది అని అనిపిస్తుంది. మూవీ టీం చెప్తుంది, బలహీనమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, భయపడే వాళ్ళు ఈ సినిమాని చూడొద్దు అని. బట్ హారర్ ఫిల్మ్స్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు కంపల్సరీ చూడండి అని చెప్తున్నారు. అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్ ట్రైలర్ లో కనపడుతుంది. హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు గట్టిగానే ఎంజాయ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది సౌండ్స్ వింటూ కళ్ళు మూసుకుని వేళ్ల సందుల్లో నుంచి హారర్ సినిమాలు ఎంజాయ్ చేస్తారు. అలా ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి అని అనిపిస్తుంది. ట్రైలర్ లోనే కొన్ని విజువల్స్ ని రివీల్ చేశారు. జలధరిస్తుందంతే ఒళ్ళు ఆ విజువల్స్ చూస్తుంటే. కళ్ళు మూసుకున్నంత మాత్రాన గతం మాయమవదు. స్ట్రిక్ట్ గా, పర్ఫెక్ట్ గా, ప్యూర్ గా భయపెట్టబోతున్నారని అర్థమవుతుంది. నవ్వించటాలు లేవు. హారర్ కామెడీ కాదు, ప్యూర్ హారర్ ఫిల్మ్. ప్యూర్ హారర్ ఫిల్మ్స్ ని కూడా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే అవకాశం లేదు అని అనిపిస్తుంది ఈ ఈషా మూవీతో. ట్రైలర్ వరకు అయితే మాత్రం మంచి ప్రామిసే కనపడుతుంది మూవీ మేకర్స్ నుంచి. థ్రిల్ చేస్తామని చెప్తున్నారు. కథకు సంబంధించిన డీటెయిల్స్ పెద్దగా కనిపించట్లేదు. హారర్ మూమెంట్స్ ని హైలైట్ గా చూపించారు ట్రైలర్ లో. పోతే ఏదో మిస్టరీ ఉంటుంది. ఓర్నే రావుగా ఈవిల్స్, వాటికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది, వాటికి ఏదో ఒక గోల్ ఉంటుంది, వాటిని నెరవేర్చడం కోసం వస్తాయి. మరి ఈ సినిమాలో ఉన్న గోస్ట్ గోల్ ఏమిటి, దేన్ని నెరవేర్చుకోవడం కోసం వెయిట్ చేస్తా ఉంది. హీరో, అతని ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్ళి అక్కడ చిక్కుకున్నారు. వాళ్ళు ఎలా బయటపడ్డారు, ఆ ఫైట్ ఎలా జరిగింది, ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని అనిపిస్తుంది. ఆల్రెడీ చెప్పారు, హాంటెడ్ విలేజ్ ఒక మిస్టరీ ఉంది, అది దాగదు బయటకు వస్తుంది అని. ఏంటా మిస్టరీ, అసలు ఎంతకి ఈ ఈషా ఎవరు? టైటిల్ అయితే గట్టిగా పెట్టారు. ఒక చిన్న పాపను చూపెడుతున్నారు. ఆ చిన్న పాప, ఆ పాప తిన్న కదా, లేకపోతే ఇంకేమైనా ఉందా, ఇంకా వేరెవరైనా ఉన్నారా, ఆ బ్యాక్ స్టోరీ ఏమిటి? ఆ బ్యాక్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, థ్రిల్లింగ్ గా ఉండాలి, సర్ప్రైజింగ్ గా ఉండాలి. అది ఎంత ఆసక్తిగా ఉంటే అంత బాగా స్పెషల్ గా ఫీల్ అవుతారు, థ్రిల్ అవుతారు. విజువల్స్ అయితే థ్రిల్ చేస్తున్నారు. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ తో అయితే అవసరమైన హారర్ ఎఫెక్ట్స్ ఇస్తున్నారు. కథతో, సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లేలో ఉన్న మిస్టరీతో డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారు ఎలా సర్ప్రైజ్ చేస్తారు, ఎలా థ్రిల్ చేస్తారు ఆడియన్స్ ని అనేది చూడాలి. టీజర్ ట్రైలర్ తో మాత్రం అవసరమైన ఇంపాక్ట్ ఇచ్చారు. ప్రామిసింగ్ గా ఉంది. థియేటర్స్ కి వస్తే గట్టిగా భయపెడతామని చెప్తున్నారు. అదే తరుణ్ పేరు మార్చుకున్నాడు, త్రిగుణ్ అని. అతను, హెబా పటేల్, అఖిల్ రాజ్, శ్రీ హనుమంతు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మాక్సిమం నలుగురు కూడా భయపడుతున్నారు. భయపడటం వరకేనా, ఎలాంటి సర్ప్రైజింగ్ మూమెంట్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు చూడాలి. క్యూరియాసిటీ ఉంది. ఆ పైన ఇంకొక విషయం కూడా ఈ సినిమా మీద నమ్మకాన్ని కలిగిస్తుంది అని చెప్పొచ్చు. అదేమిటి అంటే, బన్నీవాస్, వంశీ నందుపాటి ఈ సినిమాని
అని రిలీజ్ చేస్తారు. ఈ మధ్యన వాళ్ళు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. మొన్న లిటిల్ హార్ట్స్ పట్టుకున్నారు, అది ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో చూసాం. నిన్న రాజు వర్స రాంబాయ్ పట్టుకున్నారు, అది కూడా బ్లాక్ బాస్టర్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఈషా మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ సినిమాలో కూడా ఏదో విశేషం ఉంది అన్న నమ్మకాన్ని పబ్లిక్ ఇస్తున్నారు. సో అది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. మొత్తంగా చూసుకుంటే ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఈ సినిమా చుట్టూ కనిపిస్తున్న పాజిటివ్ వాతావరణాన్ని చూస్తుంటే మంచి ఎంటర్టైన్మెంట్, మంచి హారర్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయబోతున్నాం ఈ వీకెండ్ లో అనిపిస్తుంది. December 12th రిలీజ్ అవుతుంది, చూద్దాం మరియు ఈ సినిమాతో ఈ మూవీ టీమ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా భయపెడుతుందో. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.